నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఇక్కడున్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఈ ఎర్ర బుక్ పెట్టుకున్నా అందరు పేర్లు రాసుకుంటున్నా, అధికారులు కూడా చెప్తున్నా, దయచేసి చట్టాలు ఉల్లంఘించొద్దు. చట్టాల్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. పొరపాటున చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల జోలికి వస్తే ఈ ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా మీ లోకేష్ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టాను. విదేశాలకు పారిపోయినా తిరిగి తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. కొడాలి వెంకటేశ్వరరావు పేరు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో నాంతానే ఉంది. చాలామంది యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ టీడీపీ క్యాడర్ ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాండిడేట్కి అరెస్ట్ ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ శుభగడియలు రానే వచ్చాయన్న సంకేతాలు క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తున్నాయి. ఎప్పుడో గన్నవరం యువగళం సభలో లోకేష్ చేసిన మాటల తర్వాత ప్రతి ఒక్కళ్ళు పవర్లోకి వచ్చాక ఇమ్మీడియట్గా జరిగే అరెస్ట్ కొడాలి వెంకటేశ్వరరావు అదే అనుకున్నారు. కొడాలి నాని వచ్చేది మేమే. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. అప్పుడు ఏమైంది, ఆ క్యాండిడేట్ అర్జెంటుగా పారిపోయాడు. అదే పారిపోవడం అంటే పాపం గుండె జబ్బు వచ్చింది. వచ్చిన తర్వాత క్యాండిడేట్ హైదరాబాద్లో లేడు. ఆపరేషన్ చేయించుకొచ్చిన తర్వాత ఎక్కడ మళ్ళీ జనాల్లోకి నానలేదు. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కొడాలి వెంకటేశ్వర బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అంబటి రాంబాబుని పరామర్శించడానికి వచ్చిన వంకతో, అంటే పరామర్శలు రియల్గా ఉండవాలండి వీళ్ళందరికీ, వంకతో కూర్చుని సీరియస్లీ లోకేష్ గారి పైన కమెంట్స్ చేశాడు. నిన్న లోకేష్ చూస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో నీ త్వరలో తెలుస్తుంది. నాకు నువ్వు ఎదురు వచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురు వచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్ లో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. కామెంట్స్ చేస్తున్న జనాలందరూ ఏమనుకున్నారు, దోల్ తీరింది క్యాండిడేట్ తనకు తను గోక్కున్నాడు ఇవాళ కూర్చుని మళ్ళీ. సో ఈ కమెంట్స్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అంతా అట్టుడికింది. ఏంటి కొడాలని మళ్ళీ బయటకు వచ్చావని చెప్పి ఒక రకంగా ధ్వజమెత్తి చూస్తున్నారు ఇతను. ఇంకా ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడూ లేని కొడాలి నాని ఈ రోజు బయటకు వచ్చి ఇంత ఘాటుగా స్పందన ఎందుకు ఇచ్చాడు? ఈ విషయం ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే వికెట్స్ అన్ని అయిపోయినాయి, నెక్స్ట్ పడే ఏటు ఇతని పైనే. ఇక దగ్గరలో నాకు కూడా ఉందని చెప్పేసి ఆయన కూడా గుర్తించాడు. దాంట్లో బేసిక్ నెక్స్ట్ నేనే అనేది కూడా ఆయనకు అర్థమవుతున్నట్టుంది. సో వెళ్ళిపోయి కొంచెం మంచి లొకేషన్ ఎట్టగా ఉంటే, పరిస్థితులు ఎట్టా ఉంటే, నేల మీద పడుకోవాలా, దుప్పట్లు ఎత్తారా, ఇస్తారా అని అన్నీ తెలుసుకుని భయపడతా వణుక్కుంటా తిరుగుతున్నాడు. ఇతని పైన ఎప్పుడైతే ఏటు పడ్డం మొదలవుతుందో వరుసగా అతను నోటితో అతను అనుకున్నట్టు మినిమం సెంచురీ రోజులు జైల్లో గడపబోతున్నాడు. చాలా మంది బయట జోక్స్ కూడా వేస్తున్నారు ఎమ్మెల్యేస్ అందరూ. ఏంటంటే గుట్కా ప్యాకెట్లు దొరుకుతాయా లోపల జైల్లో, లేకపోతే రగ్గు దిండు దుప్పటి పరిస్థితి ఏంటి, కానా నాస్తా కబుర్లేంటి, అట్ ద సేమ్ టైం లోపల కొడతారా, మన ఏమన్నా అటు ఇటు వెళ్తే టప్పనంటే చాలా మంది పిక్ పాకెటర్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం కదండి. జైలుకి తీసుకెళ్ళేటప్పుడు బయట నుంచి కానిస్టేబుల్స్ వాళ్ళందరూ ఫాట్ అనుకోండి తొందరగా నడు అని చెప్పి అలా కొడతారు కదా, అంటే ప్యాటింగ్, అంటే తొందరనాడు అని చెప్పి. అలాంటి బిహేవియర్ ఏమన్నా ఉంటుందని అంబటిని కలిసి చర్చించాడని కూడా చాలా మంది బయట అంటున్నారు. ఆయనకు కూడా డౌట్ వచ్చింది, బేసికల్ రెడీ ఉంది నెక్స్ట్ నేను అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళి ఏ జైలు అయితే బాగుంటుంది, దాంట్లో ఏ గది సౌకర్యవంతంగా ఉంటుంది, దీంట్లో అన్నీ తెలుసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ అవన్నీ తెలుసుకుని వస్తారు. కానీ కొడాలి వెంకటేశ్వరరావు అన్న మాటలకి అసలు అంబటి మాటలు ఏ మూలకి రావు.
అసలు దానిపైన అతనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పుడు ఎవరు. కానీ అతనిపైన ఉపాధి హామీ పథకాల కేసులు ఉన్నాయి చూడండి. జగనన్ని ఇళ్ల కాలనీలు అని చెప్పిన పేరుతో అక్రమాలు చేశాడు చూడండి. ఈ అన్ని అక్రమాలకి ముడుపులు మూడి ఇంకా కొడాల వెంకటేశ్వరరావు ఏదైతే ఏదైంది నిండా మురిగినట్టు చలెంట్ అయ్యా అని చెప్పిన ధోరణిలో ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాడు. ఈ సంకేతాలన్నీ క్రిస్టల్ క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు డైసెక్ట్ చేస్తుంది. ఏంటంటే మేబీ ఇవాళ గ్రహణం కాబట్టి ఇవాళ రేపో కొడాలి వెంకటేశ్వరరావుకి మాత్రం అరెస్ట్ డేట్ తజ్జం అని తేలిపోయింది. మేబీ 1 or 2 days, ఇంతకంటే ఇంకా ఈ కోయిలు ఎక్కువ కుయటానికి కూడా స్కోప్ లేదు. రేపు నన్ను 100 రోజులు పెట్టినాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు, మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని డివేట్ చేయడానికి, లడ్డూ విషయాన్ని డివేట్ చేయడానికి, ప్రతి ఒక్కరిని డివేట్ చేయడానికి అంబటిని వాడేశారు. అంబటి పని అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చిన మరో ఆయుధం కొడాలి నాని. ఈ కొడాలి నానిని ఖచ్చితంగా అతనికి తెలుసు, అతని టైం మూడింది కాబట్టి ఇప్పుడు ఈ టైంకి వచ్చి బయటకు వచ్చి స్పందన ఇచ్చాడు అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన నోషన్ నడుస్తుంది. ఏంటంటే వైకాపా పార్టీని తుడిచిపెట్టుకుపోయింది. కృష్ణా జిల్లాలో ఈ పార్టీకి మడుగడ లేనే లేదు. అసలు కృష్ణా జిల్లా ఏంటి, ఫర్ దట్ మ్యాటర్ పులివెందుల్లో కూడా ఈ పార్టీకి అసలు గెలుస్తా లేదా అని డౌట్లు చాలా మందికి ఉన్నాయి. ఎప్పుడో వచ్చే 3 ఏళ్లతో ఎన్నికలకు ఇప్పటి నుంచే బెట్టింగ్లు కూడా వేసుకుంటున్నారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు పులివెందుల్లో అని చెప్పి. ఇది బయట జరుగుతున్న నాంతున్న వార్తలే నేను చెప్తుంది, కొత్తగా ఏం కాదు. సో ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి వెళ్ళలేని వైకాపా, వాళ్ళపైన వస్తున్న ఆరోపణలు ఎదుర్కోలేని వైకాపా, కల్తీ లడ్డూ విషయంలో భ్రష్టు పట్టించారు హిందువులందరినీ. వీళ్ళు మనోభావాలను దెబ్బతీశారు. టీటీడీ అన్న సంస్థని అసలు పేరుని ఎంత నాశనం చేశారు వీళ్ళు అని చెప్పి జనాలందరూ మండిపడుతుంటే, కల్తీ లిక్కర్ కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డి ప్రధానంగా ఉండి అతనితో నడిపించిన దందాలు, ముడుపుల యుద్ధాలు ఇవన్నీ బయటకు వస్తున్న తరుణంలో అర్జెంటుగా అప్పుడు అంబటిని దింపారు. అంబటి వాజ్ లిటరలీ అ స్పాయిల్ స్పోర్ట్. చంద్రబాబు నాయుడు గారు తిరిగితే టాపిక్ అంతా డిబేట్ అవుతుంది అనుకున్నారు, కుదరలేదు. ఇప్పుడు కొడాలి నానిని దింపారు. కొడాలి నాని కూడా ఇంత ఈజీగా దిగుండడు. ఈ డిస్కషన్ సీన్లు అన్నీ చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే అంత ఈజీగా వచ్చేసి ఏదో మాట్లాడడం, ఎందుకంటే భయం. రెడ్ బుక్ అంటే భయం కలిగించింది ఎవరు? నారా లోకేష్. క్రిస్టల్ క్లియర్గా ఈ మాట ధైర్యంగా చెప్తున్నాడు. ఈ కొడాలి నాని గడిచిన 2 నెలల్లో నోటికి తాళం వేసి కూర్చోడంటే భయం కల్పించింది ఎవరు? నారా లోకేష్. లేకపోతే అమ్మనా బూతులకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న కొడాలి నాని, క్యాష్లో నడిపిన కొడాలి నాని, భోగం మేళం డాన్స్ లేపించిన కొడాలి నాని, ఇష్టం వచ్చినట్టు తిరిగిన కొడాలి నాని. ఈ నానికి వావి వర్షన్ లేకుండా ఎక్కడా కూడా జంకకుండా హరికృష్ణ గారు మా ఆరాధ్య పురుషుడు అని చెప్పి హరికృష్ణ గారి సిస్టర్ మీద ఏటేసి పిచ్చి మాటలు మాట్లాడి పబ్బం గడుపుకున్న ఒక రాజకీయవేత్త. ఇతను రాసే మాటలు, చెప్పే కబుర్లు ఎవరైనా ఏ పేపర్ అయినా అచ్చేస్తే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు చదివినా సామాన్యులు పాడైపోవడం ఖాయం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిని రాజకీయాలను తీసుకెళ్లిన మొట్టమొదటి వ్యక్తి కొడాలి నాని. ఈ కొడాలి నాని చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు అని చెప్పిన తర్వాత ఏంటంటే బరి తెగింపు. తనకి తెలుసు, తనకే అర్థమైపోయింది, నేను 100 రోజులు జైల్లో ఉంటాను. చెవిరెడ్డి 205, వల్లభనేని వంశీ 140, నేను 100, అంబటి రాంబాబు 18, పోసాని 50, 27 సారీ సబ్జెక్ట్ కరెక్షన్. బోరుగడ్డ అయితే నెలల తరబడి ఇలా నడుస్తున్నప్పుడు ఇంకా నా పరిస్థితి ఏంటి అని డిసైడ్ అయ్యి ఖచ్చితంగా వేటు నా పైన పడుతుంది. ఏ పొలిటికల్ పార్టీలో నాకు ఎంట్రీ లేదు, ఏ సామాజిక వర్గం నాకు స్పందన లేదు. ఆఖరికి కమ్మారు కూడా ఇతను చూసి కలవటానికి సిగ్గుపడుతున్నారన్న తరుణంలో బయటకు వచ్చి బరి తెగించి మళ్ళీ 2వ రెచ్చగొట్టే ప్రయత్నం తను చేసిన ప్రెస్ మీట్లో చేశాడు. దానికి ఈరోజు రాష్ట్రం అంతటా ఒకే మాట అంటుంది, మూడింది నీ కాలం. సో రాష్ట్రం అంతటా జరుగుతున్న చర్చలో ఈరోజు బయటకు వస్తున్న గాసిప్ ఏంటంటే కొడాలి నాని అరెస్ట్ మేబీ ఇవాళ లేకపోతే రేపు. దీనిపైన మీ అందరి స్పందన ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ 2 ఏళ్ల పాటు ఈ కొడాలి వెంకటేశ్వరరావు అన్న అతను నోరిప్పకుండా కూర్చోడానికి భయం కల్పించింది రెడ్ బుకే కదా. అవునంటే దాన్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.